హే హాయ్, ఈరోజు నేను దీన్ని జుచిని అంటారు కదా, దీంతో ఒక చిన్న రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ దీన్ని బాగా కడిగేసుకోవాలి. పీలేం అవసరం లేదు, జస్ట్ కట్ చేస్తే సరిపోతుంది రౌండ్ రౌండ్గా. సో మనం ఇలా రౌండ్ రౌండ్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఇంతవరకు ఎప్పుడు ఈ రెసిపీ చేయలేదు, ట్రై చేస్తున్నా. లాస్ట్లో బాగుంటే ట్రై చేయండి, బాగాలేకపోతే లేదు. కానీ నేను విన్న ప్రకారం అయితే ఇది చాలా హెల్దీ అని అర్థమైంది. సో లెట్స్ మేక్ ఇట్. ఏంటి తెగ నూరేస్తుంది అనుకున్నారా? టైంకి సాల్ట్ అయిపోయింది. సో రాక్ సాల్ట్ని దంచుకుంటున్నా. దీనికోసం మనం కొంచెం కారం, స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, అండ్ కొంచెం గరం మసాలా. ఏంటి అక్క అన్నీ దీంతో వేసేస్తుంది అనుకుంటున్నారు కదా, అంతే. జస్ట్ కొంచెం సాల్ట్, ఇది జీరా పౌడర్ కొంచెం వేసేసుకుందాం. సో ఎంతో కొంత బైండింగ్ ఉంటే బాగుంటుంది కదా, అందుకని కొంచెం శనగపిండి అంతే. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఆయిల్ వేసుకుందాం. చాలే, ఇది హెల్దీ అని చెప్పి మళ్ళీ అన్హెల్దీ చేస్తున్నాను ఆయిల్ వేసి. మిక్స్ ఇట్. ఎస్, ఇలా మిక్స్ చేసేసుకుందాం. దీంట్లో ఇవి తీసేసి యాడ్ చేసేద్దాం. సో పుట్ ద ప్యాన్ ఆన్ ద స్టవ్. కొంచెం హీట్ అయ్యాక ఇలా మనం మిక్స్ చేసుకున్నాం కదా, వీటిని అటు ఇటు కాల్చుకుందాం. ప్యాన్ వేడైంది కదా, సో వీటిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోండి, లేకపోతే ఎక్కువ హీట్ అవుతుంది. జస్ట్ విడ్ ఇట్ ఆన్ సిమ్ ఓన్లీ. ఓకే, సో పుట్ ఇట్ ఆన్ సిమ్ అండ్ స్ప్రెడ్ ఇట్ లైక్ దట్. అండ్ మీ ఇంట్లో ఇలాంటి ఏదైనా ఉంటే క్లోజ్ చేసేసుకోండి. దట్స్ ఇట్. తర్వాత చూద్దాం. ఒకవైపు బాగా కాల్చుకున్నాక నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుందాం. ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. చాలా నిదానంగా తిప్పుకోవాలి, అడావిడి చేయొద్దు, నిదానంగా తిప్పుకోవాలి. మీకు ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తారు కాబట్టి బీ పేషెంట్. ఓకే, సో వీటిని ఇలా ప్లెయిన్గా వదిలేయలేము కాబట్టి నేను దీంట్లోకి పల్లీలు అండ్ కొంచెం కొబ్బరి మిక్సీ వేసుకొని దానిపై చల్లుకుందాం. సో ఇలా పౌడర్ని దీని మీద ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి లైక్ దిస్.